హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనకి వాషింగ్ మిషన్ కంప్లైంట్ ఒకటి వచ్చింది. మనకి కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే వాషింగ్ అవ్వట్లేదంటే సరిగ్గా సౌండ్ మాత్రం వస్తుంది, వాటర్ తీసుకుంటుంది, వదులుతుంది, కానీ వాషింగ్ అయితే అవ్వట్లేదు. కానీ వాషింగ్ తిరుగుతున్నప్పుడు మాత్రం డ్రమ్ బాగా సౌండ్ వస్తుందండి, ఒకసారి వచ్చి చెక్ చేయండి అన్నారు. మనం ఇక్కడ వచ్చి చూస్తే చూసారు కదా, ఓపెన్ చేసి చూస్తే షాఫ్ట్ అనేది విరిగిపోయింది, డ్యామేజ్ అయింది. ఎలా ఎందుకు అయింది అనేది, ఎలా రీప్లేస్ చేయాలి, ఏమేం చేసామనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యమైనంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూసి తెలుసుకోండి. అండ్ ఇక్కడ అది జరగడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే సర్ఫ్ యూస్ చేశారు కస్టమర్. సర్ఫ్ యూస్ చేశారు అండ్ సర్వీస్ అనేది చేసుకోవట్లేదు, డ్రమ్ క్లీనింగ్ కూడా పెట్టుకోవట్లేదు. సో ఇవి చేయకపోవడం వల్ల అండ్ వాటర్ కూడా సాల్ట్ వాటర్ యూస్ చేయడం వల్ల ఎక్కువగా డ్యామేజ్ అనేది జరిగింది. మెయిన్లీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా సర్ఫ్ అనేది యూస్ చేయకూడదు. యూస్ చేయడం వల్ల జరిగే మెయిన్ లాస్ ఏంటంటే షాఫ్ట్ అనేది డ్యామేజ్ అయిపోద్ది, విరిగిపోద్ది. ఆ సర్ఫ్ అనేది వెళ్ళి ఆ షాఫ్ట్ చుట్టూరు పట్టి కొన్ని రోజులుగా తినేస్తూ ఉంటుంది ఐరన్. అది డెలికేట్ అయినప్పుడు ఇరిగిపోతుంది. ఎక్కువగా ఇరిగే ఛాన్సెస్ ఒక్క ఫ్రంట్ లోడ్కి ఎక్కువగా ఉంటాయి. రేర్ కేసెస్లో టాప్ లోడ్కి జరుగుతుంది. ఎక్కువగా జరిగేది ఇదే కాబట్టి జరుగుతుంది. ఇది మనం ఇరిగిపోయిన షాఫ్ట్ రీప్లేస్ చెప్పడం న్యూ షాఫ్ట్ అనమాట. ఎలా రీప్లేస్ చేస్తామని చూడండి వీడియోలో. అండ్ ఇది ఆయిల్ సీల్, బేరింగ్స్ లోపల బేరింగ్స్ కూడా మనం రీప్లేస్ చేసాము. అంటే ఇది విగే ముందు బేరింగ్ సౌండ్ కూడా వచ్చింది. అండ్ బేరింగ్స్ సౌండ్ వచ్చినా రాకపోయినా షాఫ్ట్ అనేది మనం రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా బేరింగ్స్ అనేది కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఎలా చేయాలి అంటే ఈ వీడియోలో చూడండి ఈ ప్రాసెస్. మనం ముందు సర్వీస్ అనేది చేసేసాము. సర్వీస్ చేసేసి అంటే మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాం. డ్రమ్లు, షాఫ్ట్, డ్రమ్ ఉంది కదా అది, అండ్ ప్లాస్టిక్ డ్రమ్స్ చుట్టుపక్కల అంతా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఈ షాఫ్ట్ని బిగించేసుకుంటున్నాము. బిగించేసుకున్న తర్వాత మా డ్రమ్ముకున్న బేరింగ్స్ కూడా తీసుకుని కొత్త బేరింగ్స్ అనేది రీప్లేస్ చేసుకున్నాం. దానికి ఆయిల్స్ కూడా రీప్లేస్ చేసేసుకున్నాం. అనుకోండి, ఇక్కడ హోల్ పడిపోతుంది. రోజు రోజుకి హోల్ పడితే బట్టలు చిరిగిపోతాయి. మీరు ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ డ్రమ్ అనేది షాఫ్ట్ ఫిట్ చేసేసాను. నెక్స్ట్ మనం ఇప్పుడు బేరింగ్స్ అనేది రీప్లేస్ చేసుకుందాం. బేరింగ్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉన్నాయి, సౌండ్ ఏం లేదని అనుకున్నాం మనం, కానీ ఫ్యూచర్ లో రాదు అనేది మనం గట్టిగా చెప్పలేం కదా. సో ఇప్పుడు మనం బిగించేసిన కొన్ని నెలలకు వచ్చింది అనుకోండి, మళ్ళీ వాషింగ్ మిషన్ అనేది మొత్తం ఓపెన్ చేసుకుని మళ్ళీ ప్రాసెస్ అంతా చేసుకుని మళ్ళీ బేరింగ్స్ అనేది వేసుకోవాలి. సో అంత కష్టపడి అంత అమౌంట్ వేస్ట్ చేసుకుని అంత టైం వేస్ట్ చేసుకునే కంటే ఈ సాఫ్ట్ అనేది యూస్ చేస్తూనే దాన్ని ఎప్పుడు దాంతో పాటు దీన్ని కూడా రీప్లేస్ చేస్తున్నాం, ఏ ప్రాబ్లం ఉండదు. సో పని అయిపోతుంది కూడా రీప్లేస్ చేస్తున్నాం. 2 బేరింగ్స్ ఉంటాయి, చిన్నది పెద్దది 2 ఉంటాయి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్. ఓకే, 2 రీప్లేస్ చేసేద్దాం. రీప్లేస్ చేసే ముందు ఓపెన్ చేసినా కొంచెం దానిలో తడి ఉంటే ఆ తడి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రీప్లేస్ చేయాలి. అవి 2 కొత్తవి అనమాట. ఇందులో చూపించాను ఓల్డ్ది, ఇవి న్యూ. ఆల్రెడీ ఒకటి వేసేసాను, ఇప్పుడు రెండోది ఇంకోటి వేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ వేసేసాను కదా, 2 బేరింగ్స్ రీప్లేస్ చేశాను. ఇది చూసుకోండి, ఇది ఆయిల్ సీల్. బేరింగ్స్ తో పాటు ఆయిల్ సీల్ కూడా రీప్లేస్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ సీల్ ఓపెన్ చేస్తున్నాం, ఆయిల్ సీల్ ఓపెన్ చేసినప్పుడు పోయిద్ది. సో ఆయిల్ సీల్ కూడా ఓపెన్ చేస్తాం. ఆయిల్ సీల్ ఎందుకు వేస్తాము అంటే, మన వాషింగ్ మిషన్ లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది ఆ షాఫ్ట్ లో నుంచి బయటికి వెళ్లకుండా, అటు ఇటు రాకుండా, వాటర్ అనేది లీకేజ్ కొంచెం వచ్చినా బేరింగ్స్ అనేది పోతాయి. దాంతోపాటు మోటార్ ఏముంటే అన్ని పోతాయి, వాటర్ అనేది లీకేజ్ అవుతుంది. సో అది లీకేజ్ అవ్వకుండా ఆయిల్ సీల్ మనం ఫిట్ చేస్తాం అనమాట. అందుకు మనం ఆయిల్ సీల్ యూజ్ చేస్తాం. ఇదే ఆయిల్ సీల్ మీరు ఏ మోటార్ లో చూసుకున్నా అవుతుంది, ఆఖరికి బైక్ లో చూసుకున్న ఆయిల్ సీల్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ లోపల ఉన్న లిక్విడ్ అనేది బయటికి రాకుండా, వాటర్ అయితే వాటర్, లిక్విడ్ అయితే లిక్విడ్, ఆయిల్ అనేది బయటికి రాకుండా మనం ఆయిల్ సీల్ అనేది సేఫ్టీగా యూస్ చేస్తాం. సేఫ్టీ అని కాదండి, అది యూస్ చేయాల్సిందే ఆయిల్ సీల్ అనేది, దానికోసం అనమాట మనం యూస్ చేసేది. సో ఇది హ్యాంగర్స్ ఎక్కించిన తర్వాత, ఫిట్ చేసిన తర్వాత దీనికి మొత్తం 4 షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించింది 2 షాక్ అబ్జర్వర్స్ చూపిస్తారు కదా. నెక్స్ట్ ఇంకో 2 షాక్ అబ్జర్వర్స్ చూపిస్తాను. ఇది 2 పార్ట్గా బాడీ ఉంది కాబట్టి, పెద్ద బాడీ కాబట్టి దీనికి 4 ఇచ్చాడు మొత్తం. ఈ 2 ప్రెజెంట్ ఈ 2 షాక్ అబ్జర్వర్స్ ఫిట్ చేసడం చూపించిన తర్వాత డ్రమ్ ఎక్కించేస్తాను, స్టీల్ డ్రమ్. అది ఎక్కించిన తర్వాత రెండోది ఇంకో 2 ఎక్స్ట్రా వస్తాయి, ఆ డ్రమ్కి ఉంటాయి రెండోవి. ఇంకా మొత్తం 4 అని చెప్పే కదా, ఇంకో 2 దానికి ఉంటాయి. అవి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. వీటిని షాక్ అబ్జర్వర్స్ అంటారు లేదా సస్పెన్షన్స్ అంటారు. ఇప్పుడు బైక్ కి ఎలా కుషనింగ్ ఇస్తుంది షాక్ అబ్స్ అనేది, సేమ్ వాషింగ్ మిషన్ కూడా అంతే. డ్రమ్ ఎక్కించేద్దాం. డ్రమ్ ఎక్కించే ముందు షాఫ్ట్ కూడా కొంచెం మనం గ్రీజ్ అనేది అప్లై చేద్దాం. గ్రీజ్ అనేది అప్లై చేస్తే మనం
ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ గా ఇటు నుంచి లోపల నుంచి బయటికి వెళ్ళిపోద్ది షాఫ్ట్ అనేది. అందుకు నేను గ్రీజ్ యూస్ చేసి పెడుతున్నాను. చూడండి, హోల్ అనేది కరెక్ట్గా చూసి పెట్టేసుకుంటే ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఈజీగా ఎక్కించేయచ్చు, అది పెద్ద విషయం. ఏ పని అయినా సరే ఎవరైనా చేయగలుగుతారండి. ఒకసారి 2 సార్లు చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏ పనైనా చేయగలుగుతాం. 1-2 సార్లు మిస్టేక్ జరుగుతాయి. కొత్తలో ఎవరికైనా ఏ మిస్టేక్ జరగకుండా ఎవరు ఏ పని నేర్చుకోలేడు. మెయిన్లీ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గ్రీజ్ రాసి ఎక్కించేసాం కదా, దీంతో పాటు ఇప్పుడు ఒకసారి నేను తిప్పి చూపిస్తాను. ఎందుకంటే మనం ఎక్కించిన బేరింగ్ సౌండ్ లేకుండా తిరగాలి కదా మనం ఎక్కించింది. సో ఇప్పుడు ఎక్కించిన బేరింగ్ అలాగే ఉందా, స్టేబుల్ గా తిరుగుతుందా, మనం తిప్పినప్పుడు వంకర టింకర్లు తిరగకుండా నాయిస్ రాకుండా ఉండాలి. సో ఇప్పుడు నేను తిప్పినప్పుడు సేమ్ అలాగే ఉంది అనుకున్నట్టుగానే. సో ఇప్పుడు నేను ఇంకోటి కూడా ఎక్కించేస్తాను, డ్రమ్ రెండో పార్ట్. ఇక్కడ చూసారు కదా హ్యాంగర్, నేను ఎక్కించక ముందు మీరు చూసుంటే హ్యాంగర్ ఒక డ్రమ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను రెండో హ్యాంగర్ని ఆ డ్రమ్ కూడా కలిపి ఉంది. అంటే ఈ డ్రమ్ ఎక్కించే ముందు హ్యాంగర్స్ తీసేసి ఈ డ్రమ్ ఎక్కించిన నేను హ్యాంగర్లు ఎక్కించాను. ఆ ప్రాసెస్ మీకు చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇప్పటికే, అందుకే నేను తీసేసాను అది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ హ్యాంగర్ తీసిన తర్వాత ఈ డ్రమ్ ఎక్కించడం కుదురుద్ది, అది తీయకుండా ఎక్కించడం కుదరదు. ఇది క్లియర్ గానే ఉంది కదా. ఎక్కించిన తర్వాత ఆ డ్రమ్ను అలా వదిలేయకుండా 2 బోల్ట్లు నేను సెట్ చేసుకున్నాను. అది కూడా చూపించాను మీ వేరే వీడియోలో, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. నా ఆడియోతో పాటు వీడియో కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను షాకప్స్ రెండో దానికి కూడా షాకప్స్ ఉంటాయని చెప్పాను, మొత్తం 4 షాకప్స్ అని చెప్పాను కదా, ఇది ఇంకో 2 అనమాట. ఈ సెకండ్ పార్ట్కి ఉన్న బాడీకి ఉన్న రెండో సగం బాడీ. ఇప్పుడు నేను ఎక్కించిన తర్వాత ఆ షాకప్స్ అనేది కరెక్ట్గా ఉన్నది చూస్తున్నారా, కుషనింగ్ అనేది ఉందా లేదు చూస్తున్నాను. అలా అనమాట. ఇప్పుడు మిగతా స్క్రూస్ 2 వేసాను కదా ఇందాక డ్రమ్ కదలకుండా. ఇప్పుడు మిగతా స్క్రూస్ అన్ని టైట్ వేసాను. స్క్రూస్ చూసారా, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ అన్ని దానికి ఎక్కించేవే. అన్ని స్క్రూస్ ఎక్కించినప్పుడు ప్రతి ఒక్క స్క్రూ ఎక్కించి టైట్ అయ్యకూడదు. చివరి ఎండ్ వరకు తీసుకెళ్ళి ఒక కొంచెం ఆపుకుంటే మిగతా అన్ని స్క్రూస్ ఎక్కించిన తర్వాత అప్పుడు అన్ని కలిపి ఒకే టైట్లో రావాలి. ఓవర్ టైట్ వేసినా లూజ్ అయిపోతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి. ఓవర్ టైట్ వేయకూడదు, దానికి ఎంత టైట్ వేయాలో అంతవరకు వేయాలి. మీకు తెలుస్తుంది టైట్ అయింది ఇది అని. అంత ఎంపించినప్పుడు ఆపేయాలి, టెంపర్ ఎక్కువ తీసుకోకూడదు, లూజ్ అయిపోతాయి. అంత టైట్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా వెయిట్స్ ఉంటాయి, 2 వెయిట్లు ఉంటాయి అటు ఇటు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇవి వెయిట్స్ అనమాట. ఇవి మ్యాక్సిమం మీకు 10 kg నుంచి 15-20 kg కూడా ఉంటాయి కొన్ని వాషింగ్ మిషన్ దాన్ని బట్టి. ఈ వెయిట్స్ ఎందుకు అంటే మీకు వాషింగ్ మిషన్ అనేది కదలకుండా ఉండడం కోసం. వాషింగ్ మిషన్ అనేది హై స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. స్పిన్ చేసినప్పుడు కానీ ఉతుకుతున్నప్పుడు పెద్ద స్పీడ్ ఏం తిరగదు, కానీ స్పిన్ చేసినప్పుడు పిచ్చ స్పీడ్లో తిరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ స్పీడ్లో వాషింగ్ మిషన్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది కొంతమంది చూసుంటే. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ వెయిట్స్ సరిపోనప్పుడు. రెండోది ఎక్కువగా కంప్లైంట్ వచ్చేది హ్యాంగర్లో, ఫస్ట్ హ్యాంగ్ చేసిన అయిపోయినా, కింద షాకప్స్ ఎక్కించానే అయిపోయినా, అప్పుడు వాషింగ్ మిషన్ అనేది షేక్ వస్తుంది. మూడో విషయం ఏంటంటే లోపల డ్రమ్ ఉంది చూసారా, మనం ఇప్పుడు అసలు ఫస్ట్ మన ఈ వాషింగ్ మిషన్ ఎందుకు ఓపెన్ చేసాం, లోపల షాఫ్ట్ అనేది ఇరిగిపోవడం వల్ల. ఆ షాఫ్ట్ ఇరిగిపోయినా కూడా వాషింగ్ మిషన్ అయితే అన్బ్యాలెన్స్ అయిపోయి షేక్ అనేది వస్తుంది. ఓకే, ఈ 3 రీజన్స్ వల్ల వాషింగ్ మిషన్ అనేది షేక్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా. ఒకటి షాకప్స్ లేదా హ్యాంగర్స్ ఇరిగిపోయినప్పుడు, వెయిట్స్ సరిగ్గా లేనప్పుడు, అంటే వెయిట్స్ కొన్నిసార్లు ఇరిగిపోయినా కూడా అన్బ్యాలెన్స్ అవుతుంది. మూడోది షాఫ్ట్ ఇరిగిపోయినప్పుడు. ఈ 3 రీజన్స్ వల్ల వాషింగ్ మిషన్ అనేది షేక్ అవుతుంది. ఈ 3 కరెక్ట్గా ఉన్నా కూడా షేక్ అవుతుందంటే మీరు కరెక్ట్గా వాషింగ్ మిషన్ని బ్యాలెన్స్లో పెట్టలేదు, అన్బ్యాలెన్స్ అంతా. కొంతమందికి ఫ్లోరింగ్ ఫ్రంట్కి కానీ సైడ్కి కానీ ట్యాపర్ పెట్టుకుంటారు వాటర్ వెళ్ళిపోవడం కోసం, నేల. అలా పెట్టినప్పుడు కూడా వాషింగ్ మిషన్ కొంతమంది స్టాండ్స్ వాడకుండా బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండేవి రాళ్ళు పెట్టుకున్నాం, లేదా ఎలా పడితే అలా పెట్టేసుకుంటారు. బాగుంది కదా వాషింగ్ అవుతుంది కానీ వాడగా కొన్ని సంవత్సరాలకో నెలలకో ఆ హ్యాంగర్లు కానీ ఇవి కానీ లోడ్ పడి ఒకవైపుగా పడి పోతాయి. అప్పుడు మీకు షేకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రీజన్స్ వల్లే వాషింగ్ మిషన్ షేక్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డోర్ లాక్ అనేది సెట్ చేసుకుందాము. ఇది మీకు ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా DEN ఎర్రర్ ఎవరైనా వస్తే అది డోర్ లాక్ ఎంటీ అని అర్థం, అంటే డోర్ సెన్సార్ ప్రాబ్లం ఉందని. సో మనం ఈ డోర్ లాక్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ డోమ్ అనేది ఫిట్ చేసుకుందాం. డోర్ లాక్ సెట్ చేసుకోవడానికి 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, వీటిని సెట్ చేసుకుంటే డోర్ లాక్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. ఆ వైర్ అనేది దానికి కరెక్ట్గా సెట్ అయింది లేదా డోర్ లాక్ అనేది కూడా చూసుకోవాలి, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం డోర్ బిగించేసిన తర్వాత మళ్ళీ వైర్ పెట్టకుండా ఓన్లీ డోర్ లాక్ మాత్రం బాడీ ఫిట్ చేసిన తర్వాత డోర్ లాక్కి వైర్ సెట్ చేయకపోతే మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో కేర్ఫుల్గా సెట్ చేసుకుని పెట్టుకోండి. వాషింగ్ మిషన్లో వచ్చిన బట్టలో వచ్చిన డస్ట్ మొత్తం ఆ ప్లేస్, అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ ఇప్పుడు నేను పెట్టిన క్యాప్లో
ఆ డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. మీకు వాటర్ డ్రైన్ నుంచి బయటికి రావట్లేదన్నా, ఏదైనా డస్ట్ చెత్తగా వస్తుంది అనిపించినా ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసుకున్నారనుకోండి, ఆ ప్లేస్లో చెత్త ఉంటే మనం బయటికి తీసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అక్కడ చిన్న పైపు కూడా ఉంది కదా బ్లాక్ది, ఆ పైప్ ఏంటి అంటే అది కూడా డస్ట్దే. దానికి చిన్న క్యాప్ ఉంటుంది, దాని నుంచి తీసినా వాటర్ బయటకు వస్తుంది, ప్రెషర్ వస్తుంది. అది కూడా ఫోర్స్గా రాకపోయినా దాని నుంచి డస్ట్ వచ్చినా దానిలో చెత్త ఉందని అర్థం. అప్పుడు వెంటనే పెద్ద క్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని దాన్ని చూసారు, ఈ క్యాప్ పెట్టడానికి చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్ సెట్ చేసుకుని అక్కడ 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 స్క్రూస్ పెట్ చేసుకుంటే అలా క్యాప్ ఓపెన్ పెట్టుకుంటుంది ఆ ఆప్షన్ అనమాట. ఇది సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఆ డోర్ ఫిట్ చేసాం కాబట్టి పైన ఈ డిస్ప్లే ఫిట్ చేస్తున్నాం. డిస్ప్లే ఫిట్టింగ్ వైరింగ్ కరెక్ట్గా దానికి ఇవ్వాలి. ఏది కొంచెం తేడా వచ్చినా కూడా వాషింగ్ మిషన్ బోర్డు అనేది పోతుంది. అలా అవ్వకుండా ఉండడం మీకు చాలా సింపుల్గా చెప్తాను. కలర్ కోడ్ మెయిన్. కలర్ కోడ్ సేమ్ మీరు వైరింగ్ అనేది ఏం డిస్టర్బ్ చేయకుండా, అంతకుముందు రెడ్ బైట్ కానీ ఏమి అవ్వకుండా, వైర్ డ్యామేజ్ అవ్వకపోతే సేమ్ వైరింగ్ ఉంటే మీకు చాలా సింపుల్గా అయిపోద్ది. సేమ్ కలర్ కోడ్, సేమ్ పిన్స్ ఉంటాయి, సేమ్ లెంగ్త్ కూడా ఉంటాయి. అంటే ఏ వైర్కి ఎంత లెంగ్త్లో ఉండాలో అంత లెంగ్త్లో ఉన్నప్పుడు ఆ వైర్ కరెక్ట్గా దానికి సెట్ అవుతుంది. మీరు ఎత్తుకోవాల్సిన పని ఉండదు. ఒకవేళ వైరింగ్ ఏమైనా మారింది తేడా వస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఓటర్ తీసే ముందు ఫోటోస్ తీసుకుంటే మీరు ఏ ఇబ్బంది పడకుండా వర్క్ అయితే స్మూత్గా అయిపోతుంది. మనం దాని వైరింగ్ సెట్ చేసాం కాబట్టి డోమ్ కూడా సెట్ చేసేసాం, డిస్ప్లే డోమ్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఆ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ డోమ్ అనేది సెట్ చేసాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రబ్బర్ అనేది సెట్ చేస్తున్నాను. రబ్బర్ ఎందుకు సెట్ చేస్తున్నాను, ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కదా. ఎలా పడతారా కాదు, ఇది రబ్బర్ సెట్ చేయడానికి స్ప్రింగ్ వేయడానికంటే ముందు అది ఫ్రేమ్కి అలా సెట్ చేసుకోవాలి. వీడియోలు చూపిస్తున్నారు కదా, దానికి సపరేట్గా ప్లేస్ ఉంటుంది. ఆ రబ్బర్ కూర్చోడానికి చిన్న గాడ్ లాగా ఉంటుంది. దాని ప్లేస్ అది కూర్చోబెట్టి దాని లోపల రబ్బర్కి మధ్యన గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం స్ప్రింగ్ ఎక్కిస్తాం. రబ్బర్ ఎక్కించడం ఈజీగానే ఉంటుంది, స్ప్రింగ్ ఎక్కించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందరికీ కుదురుతుందని గ్యారంటీ లేదు. సో కుదరకపోతే ఆ రబ్బర్ తీయడం అనేది స్కిప్ చేసి జస్ట్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, దాంతో క్లీన్ చేసుకోండి సరిపోతుంది. నేను మీకు ఇందాక చెప్పింది క్లీన్ చేసుకోవాలని, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి రబ్బర్ అని చెప్పాను కదా. సేమ్ అలాగే ఈ డిటర్జెంట్ షార్ప్నర్కి సంబంధించిన ట్రే ఉంది కదా, వాటర్ పడతాయి, దాన్ని కూడా సేమ్ అలాగే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటే మీకు ఆ లోపల ఉన్న డస్ట్ మొత్తం పోయి, అంటే డిటర్జెంట్ కానీ ఏమన్నా ఉన్నా అది మొత్తం క్లీన్ అయిపోయి ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ రబ్బర్ అనేది బిగించేసాం. సో ఇక్కడ ఫ్రంట్ పని అయితే అయిపోయింది. ఇంకా పైన డిస్ప్లే ఒకటి బిగించేసుకుంటే మనం ఇలా చూస్తున్నాం కదా, 2 స్క్రూస్ బిగించేసి దాని డిస్ప్లే స్క్రూస్ 2 ఉంటాయి. ప్లైన్ మొత్తం అంతా క్లిప్ సిస్టమ్, 2 స్క్రూస్ ఉంటాయి డిస్ప్లే. అది బిగించేసిన తర్వాత షార్ప్ వేస్తాం కదా, ఆ ట్రే అవుట్ పెట్టేసుకుంటే ఇంకా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. మనం బ్యాక్ వచ్చేసాం కదా, ఈ వైండింగ్ కనిపిస్తుంది కాపర్, అదంతా మోటార్ అనమాట. ఇదివరకు మోటార్ వేరుగా ఉండేవి, ఈ మోటార్లు వేరే. వాషింగ్ మిషన్ ఇప్పుడు మారలేదు మోటార్లు. కొన్ని అడిగాము కింద ఇస్తాను, కొన్ని అడిగాము సైడ్ ఇస్తాడు. టాప్ రోడ్కి వచ్చేమో కింద ఉంటుంది మోటార్, ఈ ఫ్రంట్ రోడ్కి వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఇస్తున్నాడు. ఇదివరకు ఫ్రంట్ రోడ్ టాప్ రోడ్ కానీ కింద ఇచ్చేవాడు, మోటార్ లాగానే ఉండేవి. ఇప్పుడు వచ్చి ఇవి ప్లేట్ టైప్లో వస్తున్నాయి, ఇవి కూడా మోటార్లే. ఓకే, ఇవి మరి బాడీకి ఫిట్ అయి ఉంటుంది ఈ మోటార్ అనేది. మరి డ్రమ్ రొటేట్ అవ్వాలి కదా, దానికి ఒక ప్లేట్ వస్తుంది, దానిలో మ్యాగ్నెటిక్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల అది రొటేట్ అవుతుంది, పవర్ వచ్చింది. అది వేరే సబ్జెక్ట్ అండి, మీకు తర్వాత చెప్తాను. నేను చెప్పిన ప్లేట్ అయితే ఇదే. ఈ ప్లేట్ మ్యాగ్నెటిక్ ఉంటుంది రౌండ్గా, ఎలక్ట్రికల్ పవర్ వచ్చినప్పుడు ఇది రొటేట్ అవుతుంది. ఈ ప్లేట్ అనేది ఎదురున్న స్టీల్ డ్రమ్కి ఈ స్క్రూ నట్ బిగిస్తుంది చూసారా, దాంతో అటాచ్ చేయ ఉంటుంది. అది ఫిట్ చేయడం వల్ల ఈ డ్రమ్కి ఆ ప్లేట్ అనేది ఫిట్ అవుతుంది. సో ఈ ప్లేట్ అనేది రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డ్రమ్ కూడా రొటేట్ అవుతుంది. మనం ఫిట్ చేసేసిన తర్వాత ఒకసారి మీకు తిప్పి చూపిస్తాను చూడండి. ఈ డ్రమ్ నేను కదలకుండా పెట్టుకుంటే అలా ఫిట్ చేసేసి హ్యామర్తో కొట్టాలి, టైట్ అవుతుంది. లేదనుకుంటే స్పానర్ ఉంటే స్పానర్తో టైట్ చేసుకోవచ్చు. ఫుల్ టైట్లో ఉండాలి. నేను అది చూపించలేదు మీకు. ఇప్పుడు నేను డ్రమ్ రొటేట్ చేస్తాను చూడండి, అక్కడ బ్యాక్ సైడ్ ప్లేట్ కూడా రొటేట్ అవుతుంది. అదనమాట, దానిలో పవర్ వచ్చినప్పుడు అలా రొటేట్ అవుతుంది ప్లేట్, దానివల్ల అలా తిరుగుతుంది. ఓకే, కింద హీటర్స్ బిగించేసి అందరూ మీరు చూసినట్టు వైర్లు మీకు చెప్తున్నప్పుడు చూసారు కదా, హీటర్ వైర్లు అన్నమాట. లోపల వేడి వాటర్తో వాష్ చేయాలనుకున్నప్పుడు హీటర్ కావాలి కదా, ఆ హీటర్కి సంబంధించిన వైర్లు అవి. ఓకే,
పైకి వచ్చేసిన కింద పని అయిపోయింది కాబట్టి పైన ప్రెజర్ సెన్సార్ బిగించాను. ఇది ప్రెజర్ సెన్సార్ అనమాట. వాటర్ తీసుకుని వాష్ చేయకుండా ఒక్కోసారి వదిలేస్తుంటారు కదా, ఇదేమైనా ప్రాబ్లం వస్తే అలా జరుగుతుంది. ఇవి ఇన్లెట్ వాటర్ సంబంధించిన మోటార్ పైప్ లైన్ కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే మనం పైన డోమ్ బిగించడానికి ఇంకా రెడీ అయిపోయినట్టే. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కూడా ఇప్పుడు డోమ్ బిగించేస్తున్నాను. ఇంకా ట్రైన్ లైన్ వేసుకుని చూద్దాం, స్మూత్గా ఉందా, సౌండ్ ఏమైనా వస్తున్నాయా, వాటర్ కరెక్ట్గా అవుతుందా, డ్రైన్ మొత్తం కరెక్ట్గా అవుతుందా, అన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే అంతా ఓకే అనుకుంటే ఇంకా బ్యాక్ సైడ్ ఆ ట్రైన్ కూడా బిగించేయచ్చు. ముందు మనం టెస్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, మిషన్ ఆన్ చేశాం కదా, వాటర్ వస్తుంది చూస్తున్నాను. ఇక్కడ వాటర్ రావట్లేదు, ఏంటంటే డిఈ ఎర్రర్ వస్తుంది. డిఈ ఎర్రర్ అంటే డోర్ ఎంటీ, అంటే డోర్ లాక్స్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు అని అర్థం. అలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు వాటర్ వస్తాయి చూడండి. సెట్ చేసి ఆన్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ వాటర్ వస్తున్నాయి చూద్దాం. సరిగ్గా చూడండి, ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా, అదే ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. ముందు వాటర్ తీసుకోవడం అంతా బాగానే ఉందా, వాటర్ తీసుకుని డైరెక్ట్గా వదిలేస్తుందా లేదా అని చూస్తే డైరెక్ట్గా వదిలేస్తే సెన్సార్ అనేది సరిగ్గా మళ్ళీ సెట్ అవ్వలేదని అర్థం. ప్రెజర్ సెన్సార్ ఎంత మీకు చూపించిన సెట్ చేసుకోవాలి. ఒకవేళ సెట్ అయింది అనుకోండి తిరుగుతుంది. ఓకే, ఇలా తిరుగుతుంది, అది వాష్ కూడా అవుతుంది. సో వాష్ కూడా అవుతున్నప్పుడు సౌండ్ ఏమైనా వస్తుందా, డ్రమ్ రొటేషన్ బాగానే స్మూత్గా రన్ అవుతుందా, వాషింగ్ అయిపోయిన తర్వాత నీళ్ళు బయటకు వదిలేస్తుందా లేదా, అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ స్పిన్ అనేది స్పీడ్గా తిరుగుతుందా లేదా, తిరుగుతున్నప్పుడు షేక్ ఏమైనా వస్తుందా, సౌండ్ ఏమైనా వస్తుందా, అది కూడా అబ్జర్వ్ చేస్తే జాబ్ డన్, అంతా ఓకే పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇంకా కస్టమర్కి ఒకసారి వాళ్ళకి కూడా ట్రైల్ వేసి చూపించేస్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వడం, మన వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ టైం మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే షాఫ్ట్తో పాటు బేరింగ్స్ కూడా రీప్లేస్ చేసుకోండి, అలాగే డ్రమ్ కూడా క్లీన్ చేయించుకోండి. ఇలా చేస్తే మీ వాషింగ్ మిషన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.